బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఇట్టేడి రాజు ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా బీజేపీ పార్టీ ఆఫీసులో ఫీజు బకాయి బీజేపీ లడాయి పోస్టర్ ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు, మహిళా మార్చా అధ్యక్షురాలు దురిశెట్టి మమతగారు, ఎస్ఐఆర్ జిల్లా కన్వీనర్ పుప్పాల శ్రీనివాస్ గారు, జగిత్యాల టౌన్ అధ్యక్షులు కొక్కు గంగాధర్ గారు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్, జిల్లా కార్యదర్శి సుదవేని మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మా యొక్క బీజేపీఎం అధ్యక్షుడు చెప్పినట్టు మేము రోడ్ల మీద ఉంటాం. ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఖచ్చితంగా ముట్టడిస్తాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్, ఈ ఫీజు బకాయిలు చెల్లించేదాకా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. విద్యార్థుల అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ తరఫున భారతీయ జనతా పార్టీ ఉంది. తప్పకుండా మా గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారు మొన్ననే ఈ సూచన ఇస్తే ఆల్రెడీ నిజామాబాద్లో పెద్ద మొత్తంలో కార్యక్రమం జరిగింది, మెట్పల్లిలో కార్యక్రమం జరిగింది. ఇవాళ ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యి స్టేట్ లెవెల్లో ఇష్యూలెక్క అయిపోయింది. దీన్ని మేము రేవంత్ రెడ్డి మెడలు వంచి ఈ యొక్క ఫీజు బకాయిలు మొత్తం యాజమాన్యానికి చెల్లించి ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా చూసాము. ఒక్క ఏళ్ళకిన మీరు ఏదో డెడ్ లైన్ పెట్టి ఈ రోజు వరకు మేము బకాయిలు కంప్లీట్ చెల్లిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చి బకాయిలు చెల్లించాలి. ఒక్క ఏళ్ళ మీరు ఆ విధంగా చెల్లించకపోతే ఈ విద్యార్థుల పక్షాన మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ మొత్తం స్టేట్ లెవెల్లో రోడ్ల మీదకి వస్తాం. మీ మెడలు వంచి ఈ యొక్క ఫీజు బకాయిలు చెల్లించే వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము నిద్రపోము. ఈ యొక్క ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని నేను తెలియజేస్తూ ఈ అవకాశం